గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నగరం దోమలమయమైందని, అభివృద్ధి శూన్యమని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు విమర్శించారు. నగరానికి రావాల్సిన 1200 కోట్ల రూపాయల గ్రాంట్లను విడుదల చేయడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయన్నారు. రోడ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరాన్ని అమ్మేసేందుకు సిద్ధపడుతున్న ఇటువంటి అవినీతి పరుల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ చివరి సమావేశం సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నగరంలో దోమల బెడద విపరీతంగా పెరుగుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాలక వర్గానికి కళ్లకు కట్టినట్టు చూపేందుకు ఆయన దోమతెర చుట్టుకుని సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నగరం దోమలమయమైందని, అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వైసీపీ అవినీతిలో కూరుకుపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుందని ఆరోపించారు. నగరానికి రావాల్సిన 1200 కోట్ల గ్రాంట్లను విడుదల చేయడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయని, రోడ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ అభివృద్ధికి రావాల్సిన నిధులు రావడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కృష్ణానది పక్కనే ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట వంటి ప్రాంతాలకు గంట కూడా మంచినీరు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇల్లు లేని పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. గత 5 ఏళ్లలో నగర ప్రజలపై పన్నుల భారం మోపి బాదురు అన్నట్లుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. టౌన్ ప్లానింగ్ నుంచి కార్మికుల నియామకం వరకు వైసీపీ, టీడీపీలు అవినీతిలో పోటీ పడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ నగరాన్ని అమ్మేసేందుకు సిద్ధపడుతున్న ఇటువంటి అవినీతి పరుల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య లోపం, దోమల విజృంభణ, నిధుల విడుదలపై కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షాన గళమెత్తుతామని సత్యబాబు స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ పరిపాలన ఏర్పడి ఈ నెల 17వ తేదీతో 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నగరంలో దోమల విజృంభణ ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటిని అడిగినా, ప్రతి ప్రజలను అడిగినా కానీ తెలియజేస్తుంది. ఆ విధంగా ఈ వైసీపీ పరిపాలన అవినీతిలోనూ దోమలు ఏ రకంగా చీల్చెండాడాయో అవినీతిలో కూడా ఆ రకంగా విజృంభించడం జరిగింది. అభివృద్ధి మాత్రం శూన్యం, నిధులు రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామన్న విషయంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన కూడా వైసీపీ పరిపాలనకి తీసిపోలేదు. వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి విజయవాడ నగరానికి అమలు కాలేదు. నగరానికి సంబంధించిన ఇవ్వాల్సిన నిధుల విషయంలో, గ్రాంట్ల విషయంలో వైసీపీ ఏ రకంగా మోసం చేసిందో విజయవాడ నగర ప్రజల్ని, టీడీపీ కూటమి కూడా అదే విధంగా మోసం చేసింది. 1200 కోట్ల రూపాయలు రావాల్సిన నిధుల్ని నయా పైసా విడుదల చేయలేదు. విజయవాడ రోడ్లన్నీ ప్రైవేటు వారికి కట్టబెట్టేదానికి మరి మెమోలు ఇస్తున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేని వారికి ఇంతవరకు 2014 నుంచి ఇప్పటివరకు చూస్తే ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన కార్యక్రమం జరగలేదు. మరోవైపు అవినీతి విషయంలో టీడీపీ, వైసీపీ ఇద్దరు పోటీ పడుతున్నారు నగరంలో. అది కార్మికుల నియామకాల నుంచి, మరి టౌన్ ప్లానింగ్ నుంచి, హాకర్స్ యొక్క దందా నుంచి అన్ని రూపాల్లో చూసిన విజయవాడ నగరంలో అవినీతికి మేము పోటీ అంటే మేము పోటీ అని ఈరోజు టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్న విషయం నగర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కృష్ణానది పక్కన ఉన్నా కానీ విజయవాడ నగర ప్రజలకి గుక్కెడి మంచినీళ్ళకి కరువు అవుతున్న పరిస్థితి, కనీసం 1 గంట కూడా మంచినీరు సక్రమంగా ఇవ్వని పరిస్థితి. పక్కనే కృష్ణానది పక్కన కృష్ణలంక ప్రాంతానికి, రాణిగారి తోట ప్రాంతానికి కృష్ణానది మంచినీరు ఇప్పటికీ తాగలేని పరిస్థితి, రాని పరిస్థితి ఉంది. దీనికి కారకులు ఎవరు? వైసీపీ పరిపాలన, టీడీపీ పరిపాలన తప్ప మరొకరు కాదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ చివరి సమావేశంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ మంచినీటి సమస్యల విషయం మీద, అలాగే అధ్వానంగా తయారైన పారిశుద్ధ్యం, దోమల విజృంభణ, నగర ప్రజల మీద 5 ఏళ్ల కాలంలో పన్నుల భారాలతో బాదుడు చేసినటువంటి విధానాల అంశం మీద, నగరానికి రావాల్సిన నిధుల అంశం మీద సిపిఎం పక్షంగా ప్రజల పక్షాన ఈరోజు కౌన్సిల్లో మేము గలమెత్తబోతున్నాం. ఎప్పటికైనా ఈ పాలకులు మారి నగర ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలని, ఇవ్వాల్సిన గ్రాంటుల్ని విడుదల చేసి నగర అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏళ్ళ నగర ప్రజలారా, ఈ పాలకులు అవినీతిలో పోటీ పడుతున్నారు తప్ప అభివృద్ధిలో లేదు. మన ప్రజల మీద భారాలు వేసే దాంట్లో, మన విజయవాడని అమ్మేసే దాంట్లో ఇద్దరు పోటీ పడుతున్నారు. కాబట్టి మన విజయవాడని మనమే కాపాడుకోవాలి.
ఈ అవినీతి పరుల నుంచి, అభివృద్ధి నిరోధకుల నుంచి అని సిపిఎం పక్షంగా నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.